నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ నుండి భారీ సంఖ్యలో పల్స్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారనేది అవాస్తవం. నిజానికి పల్స్ మాజీ సర్పంచ్ రాజేష్ తో పాటు ఒకరిద్దరు తప్ప మిగతా ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కారు. ఇటు విషయాన్ని భారతీయ జనతా పార్టీ కుబేర్ మండల శాఖ ధృవీకరిస్తున్నదన్నారు. కుబీర్ మండల విలేకరి మిత్రులకు నమస్కారాలు. ఏదైతే నిన్న పల్సి గ్రామం నుంచి శ్రీరాముల రాజేష్ మాజీ సర్పంచ్ గారు వారి అంచల గణంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇందులో చేరినటువంటి వాళ్ళలో ఒక శ్రీరాముల రాజేష్ గారు మరియు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా ఏ వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి కాదు. ఒక మండల అధ్యక్షుడిగా నాకు తెలియనటువంటి కార్యకర్త ఎవరు లేరు. మరి అలాంటి కార్యకర్తలు ఎవరో వచ్చి మరి బీజేపీలో నుంచి కాంగ్రెస్లో భారీ చేరుగలని వట్టిగానే హైప్ క్రియేట్ చేసి అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఇదంతా పూర్తిగా అవాస్తవం. ఆ రాజేష్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు చేరిన మాట వాస్తవమే. తను ఇంతకుముందు విఠల్ రెడ్డి కింద పనిచేశాడు. తర్వాత సొంత గుట్టికి తను అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది ఒక్కటి మాత్రమే వాస్తవం తప్ప మిగతా 60 మంది అంటున్నారు, 80 మంది అంటున్నారు, 100 అంటున్నారు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు హోర్డింగ్లు పెట్టుకొని అనవసరమైనటువంటి భారతీయ జనతా పార్టీపై బురద జల్లే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఒక ముగ్గురో ఇద్దరో తప్ప ఎవరు కూడా మా భారతీయ జనతా పార్టీని విడిచిపెట్టి వెళ్ళలేదు. కాబట్టి మేమందరికీ విలేకరు మిత్రులకు మీకు మనవి చేసుకుంటున్నాం. మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు, కార్యకర్తలు కూడా ఎవ్వరు. అదే గౌరవ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారి మీద కూడా అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు మానుకోండి. ఎందుకంటే తను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇంతగా నిధులు తెచ్చుకుంటా ఎంతో కొంత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, మన మండలాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు, ఖానాపూర్లో సొంత ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఈ మాత్రం అభివృద్ధి చేయలేకపోతున్నాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న విషయము స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఈ మాత్రం సేవ చేయడమే గొప్ప. ఇంతకన్నా మించినటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడు. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే వారి మీద కూడా బురద జల్లద్దు. మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోలేదు అని చెప్పేసి ఈరోజు సభాముఖంగా మేము ప్రెస్ మూడ్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కుబీర్ మండల శాఖ తరఫున ప్రధాన కార్యదర్శులు మరియు మండల అధ్యక్షుడిగా మా మండల కమిటీ తరఫున ఈరోజు మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదరు గాలులు బీభత్సం సృష్టించాయి. సీతాఫల్ మండి పరిధిలోని వారాసిగూడ ఇందిరానగర్ కాలనీలో కాకతీయ పాఠశాల ఎదురుగా ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా నేల కొరగడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ సమయంలో పాఠశాల నుంచి చిన్నారులు ఇళ్లకు వెళ్తుండగా మరికొందరు విద్యార్థులు పాఠశాల ఆవరణలోనే ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భారీ వృక్షం కూలిపోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే ఇది మరింత విషాదానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు. దానివల్ల పోలేరు నేను నిర్మల్ జిల్లా బాయిన్సాలో గోపాలరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
ప్రకృతి విపత్తులపై అవగాహన సదస్సు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఎక్కడ సంభవిస్తాయో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తెలుసుకోవడం ఎంతో అవసరమని కార్యక్రమంలో నిపుణులు వివరించారు. భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి, ఇతరులను ఎలా రక్షించాలి వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణలతో కూడిన అవగాహన కల్పించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ అయితే దానికి మెయిన్ రీజన్ ఏంది? ఒక మనిషి బతకడానికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, ఫుడ్ కావాలి, కంపల్సరీ కదా. సేమ్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ కి కంపల్సరీ ఆక్సిజన్ కావాలి, ప్లస్ దానికి ఫుడ్ కావాలి. ఆ రెండు ఉంటేనే ఫైర్ యాక్సిడెంట్ అనేది పెద్దగా అయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి దొరకపోయినా కానీ ఫైర్ ఇన్సిడెంట్ అనేది అక్కడికి ఆగిపోతుంది. తెలుసా ఎవరికన్నా? తెలుసా లేదా? మనిషి బతకడానికి ఎలా ఆక్సిజన్, ఫైర్ ఇన్సిడెంట్ కూడా మంటలు పెద్దగా కావడానికి కంపల్సరీ ఆక్సిజన్ అనేది కావాలి. ఆక్సిజన్ దొరకలేదు అనుకోండి ఆ ఫైర్ అనేది అక్కడికి ఆగిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీ ఇంట్లో సిలిండర్ లీకేజ్ అయింది. సిలిండర్ అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదా. సిలిండర్ లీకేజ్ అయినప్పుడు దాని దగ్గర ఏమవుతుంది? మంటలు వస్తూ ఉంటాయి. అది ఇంట్లో ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. దానికి ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మంటలు స్టార్ట్ అయినాక, ఫైర్ స్టార్ట్ అయినాక, స్టార్ట్ అయిన ముందు కాదు, అది ఆటోమేటిక్ గా పెద్దగా అవుతుంటుంది. ప్లస్ దానికి అక్కడ ఫుడ్ ఏముంది? దానికి గ్యాస్, ఆక్సిజన్, గ్యాస్ రెండు దొరుకుతున్నాయి కదా. మీరు ఒకవేళ ఆ గ్యాస్ ఆపేసినట్టు ఏమవుతుంది? అది అక్కడికి అయిపోతుంది. ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసినప్పుడు దాన్ని ఆన్ చేసి మంట ఆన్ చేస్తారు. మీరు ఒకవేళ దానికి ఎగ్జాంపుల్ గా ఒక డబ్బా మొత్తం సిలిండర్ పైన మూసి గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి దాన్ని ఆన్ చేసినప్పుడు ఇప్పుడు ఆన్ అవ్వదు. ఎందుకు అవ్వదు? దానికి ఆక్సిజన్ దొరకట్లేదు కాబట్టి. సో ఈ ఫైర్ ఇన్సిడెంట్ అనేది కూడా సింపుల్. దానికి మనం ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు దానికి రెండింటిలో ఏదో ఒకటి మనం దొరకకుండా చేస్తే అది ఆగిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ అయింది, పెద్దగా మంటలు వస్తున్నాయి. ఇక్కడ దానికి ఆక్సిజన్ అయితే మనం ఆపలేదు, కానీ దానికి ఫుడ్ దొరకకుండా ఆపవచ్చు. ఎలాగా? ఈ బెంచెస్ అన్ని దాన్ని రిమూవ్ చేస్తుంటే ఏమవుతుంది? దానికి ఫుడ్ దొరకడం తగ్గకపోతే ఆటోమేటిక్ గా మంట అనేది ఆగిపోతుంది. ఆగిపోతా లేదా? ఈ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మంటల్ని కంట్రోల్ చేయడానికి మనకి సిలిండర్లు అన్నమాట. ఇవి 4 రకాలు ఉంటాయి. 4 రకాలు దేని గురించి? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పెట్రోల్ బంక్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ వాటర్ పోస్తే మంట ఆరిపోతాయా? ఇంకా ఎక్కువ అయితే. ఎందుకని? అక్కడ లిక్విడ్ కాబట్టి. అంటే అక్కడ మనం వాటర్ యూజ్ చేయలేదు. దానికి కావాల్సిన కెమికల్ అనేది దీంట్లో ఉంటది. మీరు ఎప్పుడైనా సిలిండర్ ఇక్కడ ప్రతి వాల్ లో టచ్ చేసి ఉన్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి ABCD అని సిలిండర్స్, 4 టైప్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిలిండర్ వాడడానికి అనమాట. అన్నిట్లో ఉంటాయి. మీరు ఇప్పుడు ఇక్కడ కాలేజ్ అనే కాదు, సినిమా హాల్లో కానీ హాస్పిటల్స్ లో ఉంటాయి ఉండవా? మరి ఇప్పుడు దీన్ని వాడడం వస్తేనే కదా మీరు వాడతారు. దీన్ని ఎలా వాడతారు? దీన్ని వాడడానికి సింపుల్ 4 టిప్స్. ఇందాక మీకు బ్లీడింగ్ కంట్రోల్ చెప్పినా దీని కూడా షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంది. స్టూడెంట్స్ వాడతారు కదా, పాస్ అని. ఐడియా ఉందా? PASS, పాస్. దీన్ని ఆ పాస్ గుర్తు పెట్టుకుంటే దీన్ని ఈజీగా వాడచ్చు. పాస్ గుర్తు పెట్టుకుంటే సిలిండర్ వాడడం ఈజీగా వస్తుంది. ఫస్ట్ P అంటే ఏంది? P అంటే పుల్ ద పిన్. దానికి ఒక చిన్న పిన్ ఉంటుంది, ఫస్ట్ P ఏంది? పుల్ ద పిన్. దాన్ని తీసేయడం, పుల్ ద పిన్ అంటే దాన్ని తీయడం. దాని తర్వాత ఏంది? ఏ అంటే ఎయిమ్ ద ఫైర్. అంటే ఎక్కడైతే మంటలు స్టార్ట్ అవుతుందో అక్కడికి ఆ ముందర దాన్ని ఏం చేయడం. దాని తర్వాత ఏంది? ఎస్ అంటే స్విచ్ ద బటన్. ఎక్కడ దాని చేతిలో స్విచ్ ఉందో దాన్ని స్విచ్ చేయడం. ఆర్ఎస్ కొండాపురం మండలం సుగమంచిపల్లి గ్రామంలో మొహరం వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, అన్ని వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని మత సామరస్యాన్ని చాటి చెప్పారు. మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, సాంప్రదాయ కార్యక్రమాలు, పీర్ల ఊరేగింపు భక్తిపూర్వక వాతావరణంలో నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనపల్లి మండలం ఎగువ తడకర ఈ వెంకటాపురం ఎక్స్ సర్పంచ్ లేట్ సుబ్రహ్మణ్యం శెట్టి ఇంట్లో ఆదివారం 5 గంటలకు మొబైల్ ఛార్జర్ పేలడంతో ఇంటిలో అవసరాల కోసం బెడ్రూమ్లో ఉంచిన నగదు 90,000 రూపాయలు, పట్టు వస్త్రాలు, నిలువ ఉంచిన వీధి లైట్లు, 2 టీవీలు, పై అంతస్తు ఎలక్ట్రీషియన్ సామాన్లు, ప్లంబింగ్ సామాన్లు మొత్తం 2,50,000 విలువ గల నగదు, ఇతర సామాన్లు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వలన తొందరగా మంటలు గుర్తించలేకపోయారు. స్థానికులు గుర్తించి ఇంటి తాళాలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. మాకున్నటువంటి ఈరోజు ఉదయాన 5 గంటలకి ఛార్జర్ అనేది బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మొత్తము కాలిపోయింది. బెడ్రూమ్లో ఉండేటువంటి ఐటెంలు, ಮತ್ತು మళ్ళీ ఇక్కడ హాల్లో ఉండే ఐటెంలు కానీ మాకు ఏవైనా వస్తువులు అనేటువంటి మేము ఇంటి రెనోవేషన్ కోసం చేసుకునేటువంటి ఎలక్ట్రిక్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్స్ ఇవంతా మొత్తం కాలిపోయింది. అదేవిధంగా మేము కొనుక్కునే విధంగా బెడ్ దగ్గర అమౌంట్ చీటీ ఎత్తిన అమౌంట్ 90,000 అమౌంట్ ఉన్నింది. సో అమౌంట్ అనేది ఫుల్ దాన్ని ఏం చూద్దామని కూడా లేదు. టోటల్గా మాకు ఒక దరిదాపు 2.5 లక్షల వరకు మాకు ఆస్తి నష్టము, ಮತ್ತೆ లిక్విడేట్ క్యాష్ మొత్తం కలిపి 2.5 లక్షల వరకు మాకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మేము పై అధికారులకి, విఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిబంధిస్తూ మీకు జరిగినటువంటి అన్యాయానికి, మీకు జరిగినటువంటి నష్టాన్ని మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలనేసి మాకు ఉన్నటువంటి నిత్యావసరాలు ఉన్నటువంటి కూడా కాలిపోవడం జరిగింది. సో ఇలాంటి టైంలో ప్రభుత్వం ఆదుకుంటుంది అనేసి ఆదుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. నష్టపోయామని వస్తే విత్తన బ్యాగులు ఇస్తామంటున్నారు, కానీ గడిచిపోయిన కాలాన్ని తిరిగి ఇస్తారా అంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ బైన్సా పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఉన్న చెట్టెక్కి నిరసన తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చొండి గ్రామానికి చెందిన దాసరి రాజలింగం అనే రైతు తన పొలంలో విత్తేందుకు బైన్సాలోని ఓ ఎరువుల దుకాణంలో తేజస్వి కంపెనీకి చెందిన 9 బ్యాగుల సోయా విత్తనాలను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. వాటిని పొలంలో విత్తిన అనంతరం 9లో 7 బ్యాగుల విత్తనాలు సరిగా మొలకెత్తలేదని, దీంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ షాప్ తీసుకున్నా నాకు తెలవాలి కదా. షాప్ పేరట అదే నువ్వు ఇస్తే నాకు, నేను వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో న్యాయం చేస్తాం. ఏ దుకాణంలో అరే నాన్న ఇల్లు న్యాయం చేస్తానే నీకు అడుగుతున్నా నేను. అరే నాన్న నీకు
गोटा हो अरे आप लोग क्या है हमारे बोल रहे हैं నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో ముందస్తుగా అమ్మవారి క్షేత్రంలో గత 3 రోజుల నుంచి వీఐపీల తాకిడి పెరిగింది. అమ్మవారిని దర్శించుకున్న వారిలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే సాధారణ భక్తులకు ప్రధాన ఆలయంలో దర్శనాలు కొనసాగాయన్నారు. ఒకటి గంటలకి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయడం జరుగుతున్నది. అందుకని మేము అందరం దర్శనానికి వచ్చాము. దర్శనం జరగడం మా సౌభాగ్యంగా భావిస్తున్నాము. ఇక్కడ చక్కగా కుంకుమార్చనలు, హారతులు అంతా బాగా జరిగాయండి. దర్శనం బాగా జరిగిందని పూతలపట్టు బంగారుపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట సోమవారం దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దస్తావేజు లేఖరుల కడుపు కొట్టే జియో నంబర్ 396ను రద్దు చేయాలని నిరసన, రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణను రద్దు చేయాలని నిరసన, మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దస్తా లేఖర్లు, స్టాంప్ వెండర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగువచ్చి మా యొక్క డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేసి ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేస్తూ మేము అన్ని కార్యకలాపాలను కూడా దిగ్బంధం చేస్తున్నా కూడా ప్రభుత్వానికి మేము కాబట్టి మా మొర ఆలోచించి ప్రభుత్వం వెంటనే దిగువచ్చి మా యొక్క డిమాండ్లను, మా యొక్క కోరికను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మేము ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మేము ఎక్కువ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టిన సంస్థ మాది.
కాబట్టి మేము ఎటువంటి ఇది లేకుండా ప్రభుత్వానికి మేము స్థిరాస్తులను ప్రజలకు అందించి వారి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించి రిజిస్ట్రేషన్ కల్పించి తద్వారా ప్రభుత్వానికి మా వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నది. కాబట్టి మా మొర ఆలకించి ప్రభుత్వం వెంటనే ఈ జీవో నెంబర్ 396ను రద్దు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలందరూ కూడా నిరసనగా సమ్మె చేస్తామని కూడా మేము దస్తావేజు లేఖల పిలుపు మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖల సంఘం తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకనగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంగా కనిపిస్తుంది. కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మా యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మునుపు బ్రిటిష్ కాలం నుండి కూడా దస్తావేజు లేఖలు అనేది ఒక గౌరవమైన ఉద్యోగం. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ జీతాలు కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ఉపాధి కూడా కానీ వేతనాలు కానీ కల్పించలేదు. మేము స్వతంత్ర జీవనం చేస్తూ ప్రభుత్వం యొక్క ఆస్తులను పెంపొందించేదానికి రీసెర్చ్ కార్యాలయాలు పనిచేస్తూ మేము ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్నాం. మాకు ప్రభుత్వం ఎలాంటి భరణము కానీ తర్వాత ఉపాధి కానీ కల్పించడం లేదు. చాలామంది రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఈ దస్తావేజు లేఖల యొక్క వృత్తిని నేర్చుకుని వారు యొక్క కుటుంబాలను జీవనం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు ఇదివరకే గత ప్రభుత్వం కాదు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2016లో ఈ ప్రైవేటీకరణకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలందరూ ఉద్యమాలు చేపట్టడంతో ఆ యొక్క విషయాన్ని కూడా విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తెరపైకి ఈ యొక్క జీవో నెంబర్ 396ని తెరపైకి తెస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు వారికి అప్పగించి వారి ద్వారా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు చేయడానికి కూడుకున్నది. కాబట్టి వేలాది మంది దస్తావేజు లేఖల్లో యొక్క జీవనము దీనివలన ఆగిపోతుంది. వారి యొక్క కుటుంబాలు రోడ్డు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క జీవోను రద్దు చేసి యథావిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో దస్తావేజు లేఖల్లో ఎటువంటి రెన్యూమరేషన్ లేకుండా ఎటువంటి ప్రభుత్వ జీతం లేకుండా పనిచేస్తున్నారు. వారి యొక్క జీవన విధానాన్ని అలాగనే కొనసాగించి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి అందరూ కూడా దస్తావేజు లేఖలకు ఉపాధి కల్పించవలసిందిగా మేము మరి కోరుతున్నాం. ఆ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలందరూ కూడా ఉద్యమిస్తామని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా యొక్క గోడును ప్రభుత్వం ఆలకించి మా యొక్క విన్నపాలను కూడా ప్రభుత్వం ఆలకించి మా యొక్క జీవనోపాధికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిగా మేము మరీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. స్లోగన్స్ ఇచ్చేయాలి. దస్తావేజు లేఖల సమ్మెను దస్తావేజు లేఖల సమ్మెను దస్తావేజు లేఖల సమ్మెను దస్తావేజు లేఖల సమ్మెను ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను ప్రభుత్వం వెంటనే 396 జీవోను ప్రభుత్వం వెంటనే 396 జీవోను ప్రభుత్వం వెంటనే 396 జీవోను డాక్యుమెంట్ రైతుల జీవన ఉపాధిపై రైతుల జీవన విధానాన్ని పునరుద్ధరించాలి. డాక్యుమెంట్ రైతుల జీవన వృద్ధిని పునరుద్ధరించాలి. డాక్యుమెంట్ రైతుల జీవనమునే డాక్యుమెంట్ రైతుల జీవనోపాధిని డాక్యుమెంట్ రైతుల జీవనోపాధిని డాక్యుమెంట్ రైతుల జీవనోపాధిని డాక్యుమెంట్ రైతుల జీవనోపాధిని ప్రభుత్వ ఆఫీసులను ప్రభుత్వ ఆఫీసులను
ప్రభుత్వ ఆఫీసును, ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాలను, ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాలను, ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాలను, ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాలను, ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాలని మీరు ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకొని బీజేపీ పార్టీ బలోపేతానికి పాటుపడాలని మైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి అన్నారు. జయంతిని పురస్కరించుకొని మండలంలోని ఈలేగాం గ్రామంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను జరుపుకున్న సందర్భంగా ఆమె మైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి మాట్లాడారు. ఒకే దేశంలో రాజ్యాంగాలు ఉండకూడదని, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాలు కల్పించిన విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం నిర్వహించారన్నారు. ఆకాష్కి ఫొటోస్ పంపిస్తే మ్యాటర్ పెట్టేసి జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారి మార్గదర్శకంలో నేడు మైన్సా మండల శాఖ తరఫున అధ్యక్షుల సిరం సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలేగాం గ్రామంలో స్థానిక సర్పంచ్ రాజమన్న గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఆయన పేరు మీద మొక్కలు నాటడం జరిగింది. అయితే దేశంలో గొప్ప జాతీయవాది, అలాగే మేధావి, ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధానులు, రెండు జెండలు పనికిరావని చెప్పేసి నాడు అటల్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మన యొక్క డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అంతేకాకుండా దేశ సమైక్యత, దేశ భద్రత, కేవలం హిందుత్వం కోసమే పోరాడి నాడు బెంగాల్లో హిందువులపై ఆకృత్యాలకు పాల్పడుతూ ఉంటే తనకున్నటువంటి మంత్రి పదవిని కూడా వదిలిపెట్టేసి దేశానికే ప్రథమ ప్రాధాన్యత వ్యక్తి, గొప్ప వ్యక్తి మన యొక్క డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తాం. శాఖ పిలుపు మేరకు, జిల్లా శాఖ పిలుపు మేరకు ముదోల్ నియోజకవర్గంలోని గౌరవనీయులైనటువంటి పవర్ రామారావు పటేల్ అధ్యక్షన బైన్సా మండలంలోని ఇలేగాం గ్రామంలో గౌరవనీయులు సర్పంచ్ రాజమణి ఆధ్వర్యంలోని మా బూత్ అధ్యక్షుడు మాధవన్న అధ్యక్షన ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈయన మన జనసంఘ్ స్థాపన 1950లో జనసంఘ్ అనే పార్టీని స్థాపించి ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ఆయన ఆధ్వర్యంలోని ఈ ప్రపంచ దేశాల్లోని మనకు దేశం ఎదిగిందంటే జనసంఘ్ స్థాపకుడు. ఆయన ఎప్పుడూ మరవకుండా ఆయన అడుగుజాడలోని మా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మహిళలు కానీ ఆయన పేరు తలుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి వేడుకలు, జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయనను స్మరించుకుంటూ పార్టీకి బలోపేతం చేయడానికి మేము హర్నిశలు కష్టపడతామని ఈ జయంతి సందర్భంగా మేమందరము ఆయనను ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన 1901వ సంవత్సరం జూలై 6న జన్మించారు. ఆయన కాశ్మీర్లోని 370 ఆర్టికల్ రద్దు కావటానికి చాలా శ్రమించినటువంటి వ్యక్తి. ఆయన ఒక న్యాయవాది, కార్యకర్త. ఎన్నో అధ్యక్షన ఆయన జరిపించాడు. 1953లో జమ్మూ కాశ్మీర్లో ఆయన మరణించడం జరిగింది. ఆయన అడుగుజాడలో మేము ఎప్పుడు కూడా నడుస్తూ మా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తామని, తెలంగాణలో కంపల్సరీ జెండా ఈసారి ఎగరేస్తామని మేము అందరం కార్యకర్తలము, మా బీజేపీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో పట్టుదలతోటి పనిచేస్తామని. భారత్ మాతాకి